Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about squares logic for 5 which is in units place. ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు స్క్వేర్స్ ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో 5 ఉన్నప్పుడు స్క్వేర్స్ని ఏ విధంగా చేస్తాం అనేటువంటిది లాజిక్ని మనం ఈ విధంగా ఇప్పుడు చూద్దాం. సో బేసిక్ మెథడ్ కాకుండా లాజికల్ మెథడ్ ప్రకారం మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తామో చూడండి. సో ఇక్కడ చూడండి 15 స్క్వేర్ ఉంది, వన్స్ ప్లేస్లో 5 ఉంది, 25 స్క్వేర్ ఉంది, వన్స్ ప్లేస్లో 5, 35 స్క్వేర్ వన్స్ ప్లేస్లో 5, 45 స్క్వేర్ వన్స్ ప్లేస్లో 5 అంటే ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు మనము ఏ విధంగా మనం లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తామో చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో 5 ఉంది కదా, డైరెక్ట్ 5 స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ ఎంత 25, సో 25ని ఇక్కడ రాసేయండి. ఓకే, నెక్స్ట్ 1కి నెక్స్ట్ డిజిట్ ఏంటి, 1 తర్వాత నెంబర్ 1 నెక్స్ట్ డిజిట్ 2, సో ఇప్పుడు 1 into 2 చేయండి, మల్టిప్లై చేయండి. 1 into 2 ఎంత అవుతుంది 2 అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి ఇక్కడ రాసేస్తే సో 225 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు 15 స్క్వేర్ ఎంత 225 కదా, రైట్. నెక్స్ట్ చూడండి వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది 25 వస్తుంది, 25 రాసేసేయండి. నెక్స్ట్ 2 నెక్స్ట్ డిజిట్ 3 అవుతుంది. నెక్స్ట్ 2తో 3ని మల్టిప్లై చేయండి. సో 2 3s ఎంత అవుతుంది 6, 6ని ఇక్కడ రాసేయండి. సో 25 స్క్వేర్ ఎంత అవుతుంది చూడండి 625 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 35 స్క్వేర్ వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25, 25ని ఇలా రాయండి. నెక్స్ట్ 3 నెక్స్ట్ డిజిట్ 4, నెక్స్ట్ 3తో 4ని మల్టిప్లై చేయండి. 4 3s ఎంత అవుతుంది సో 12, సో ఇక్కడ రాసేయండి. సో ఫైనల్గా 35 స్క్వేర్ ఎంత 1225 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 45 స్క్వేర్. సో వన్స్ ప్లేస్లో 5 ఉంది, సో 5 స్క్వేర్ రాస్తే 25 అవుతుంది. నెక్స్ట్ 4కి నెక్స్ట్ డిజిట్ 5 అవుతుంది. సో 4ని 5తో మల్టిప్లై చేయండి. 4 5s ఎంత అవుతుంది 20. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి 2025 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అంటే 45 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2025. నెక్స్ట్ 55 స్క్వేర్ చూడండి వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 25, సో 5 స్క్వేర్ చేస్తే 25 రాసేయండి. నెక్స్ట్ 5కి నెక్స్ట్ డిజిట్ ఎంత అవుతుంది 6 అవుతుంది. సో 5 into 6 5 6 ఎంత అవుతుంది 30. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి 55 స్క్వేర్ ఎంత 3025 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 65 స్క్వేర్ వన్స్ ప్లేస్లో 5 ఉంది. ఓన్లీ వన్స్ ప్లేస్లో 5 ఉన్నప్పుడు మాత్రమే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, 65 స్క్వేర్ ఉంది, వన్స్ ప్లేస్లో 5 ఉంది. 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25 అవుతుంది, రాయండి. నెక్స్ట్ 6 నెక్స్ట్ డిజిట్ ఎంత అవుతుంది 7, నెక్స్ట్ 6 7s ఎంత అవుతుంది 42. సో ఇక్కడ చూడండి ఇక్కడ 42 రాసేసేయండి. 65 స్క్వేర్ ఎంత 4225 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 75 స్క్వేర్ వన్స్ ప్లేస్లో 5 ఉంది. సో 5 స్క్వేర్ ఎంత 25, నెక్స్ట్ 7 నెక్స్ట్ డిజిట్ ఎంత అవుతుంది 8, సో 7 8s ఎంత అవుతుంది 56, ఇక్కడ రాసేసేయండి. సో 75 స్క్వేర్ ఎంత 5625 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 85 స్క్వేర్. సో వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25, రాసేయండి. నెక్స్ట్ 8 నెక్స్ట్ డిజిట్ 9, సో 8 9s ఎంత అవుతుంది 72, 72ని ఇక్కడ రాసేయండి. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి 7225 ఇస్ ద 85 స్క్వేర్. నెక్స్ట్ 95 స్క్వేర్ చూడండి 95 స్క్వేర్లో 5 అనేటువంటిది యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి సో 5 స్క్వేర్ చేస్తే 25 ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ 9 నెక్స్ట్ డిజిట్ ఎంత అవుతుంది 10, సో 9 10s ఎంత అవుతుంది 90. సో 95 స్క్వేర్ ఎంత 9025 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 105 స్క్వేర్ 105లో 5 అనేటువంటిది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి సో 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25 అవుతుంది. నెక్స్ట్ 10 నెక్స్ట్ డిజిట్ ఎంత అవుతుంది 11, నెక్స్ట్ 11తో 10 మల్టిప్లై చేస్తే 10 11s ఎంత అవుతుంది 110. సో ఇక్కడ రాసేయండి. సో 105 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 11025 ఇస్ ద ఆన్సర్. ఓకే, మనం ఈ వీడియోలో సో వన్స్ ప్లేస్లో 5 ఉన్నప్పుడు స్క్వేర్స్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసామో లాజిక్ ప్రకారం చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ షేఖర్ సర్ క్లాసెస్. థ్యాంక్ యూ.